ఇదిగో మీరు ప్రభువునందు ఏక మనసు కలిగి ఉండండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏక మనసు చాలా చాలా ప్రాముఖ్యం. ఏక మనసు ఉంటేనే సంఘంలో ఐక్యత ఉంటుంది. సంఘంలో ఐక్యతను పాడు చేయడానికి సైతానుగాడు కొట్టే బలమైన 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 స్థలం ఏంటి తెలుసా? ఏక మనసు. సంఘంలో ఏక మనసు లేకుండా చేస్తాడు. ఇదిగో జాగ్రత్త వినండి, దేవునితో ఏకేపించే మనసు లేకుండా చేస్తాడు. సేవకుడు వాక్యం చెబుతూ ఉంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కదా, నేను లోబడాలి అన్న మనసు నీకు రాకుండా చేస్తాడు. అంతేగా దైవజనుడు వాక్యం చెబుతూ ఉంటే ఒక నీ గురించి ఉన్నట్టుగా మాట్లాడుతుంటే ఎవరు చెప్పారు నా గురించి? మా ఆడోళ్ళు చెప్పిందా, లేక పల్నామం చెప్పిందా, ఎవరు చెప్పారు ఈయనకి నా గురించే మాట్లాడుతున్నాడు అని వివాదాస్పదంగా ఆలోచించి ఏకాగ్రతను పాటు చేసుకునే వాళ్ళు ఉన్నారు. మొదటిగా నువ్వు దేవునితో ఏకేపించాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. రెండోదిగా దైవజనుడితో ఏకేపించాలి. సేవకుడితో ఏకేపించాలి. సేవకుడు ఏదైనా చెప్పినా, ఏదైనా పరిచర్య చెప్పినా, ఏదైనా సహకారం చేయమని చెప్పినా చక్కగా ఏకీపించే మనసు నీకు ఉండాలి. నేను ఒక్కడనేనా పాస్టర్ గారు, ఇంకెవరు లేరా, నేను ఒక్కదానే చేయాలా, నేను ఒక్కడనే చేయాలా? ఇది అసలు చాలా చాలా విరోధమైన ఆలోచన. దేవుడికి ఇచ్చిన భాగ్యం, దేవుడికి ఇచ్చిన అవకాశాన్ని గ్రహించి గమనించి ఆ వంతులో నువ్వు నిలబడి చేయగలిగితే అది నీకు మహాభాగ్యం. రెండంతల ఆశీర్వాదం నువ్వు చూస్తావు, రెండంతల మేలు నువ్వు చూస్తావు. దైవ సేవకుడితో ఏకీపించాలి. ఈరోజు చాలా సంఘాలు సేవకుడితో ఏకీపించలేకపోతున్నాయి. భిన్నాభిప్రాయాలు కలిగి, భేదాభిప్రాయాలు కలిగి, అభ్యంతరాలు కలిగి సంఘాల్లో గలిబిలు రేపుకొనే చాలా సంఘాలు కనబడుతున్నాయి ఈ భూమి మీద. జాగ్రత్త, సేవకుడితో ఏకీపించాలి. రెండోదిగా నీ తోటి విశ్వాసతో ఏకీపించాలి. తోటి విశ్వాసతో ఏకీపించాలి. నీ పక్క వారితో కూడా ఏకీపించాలి. నాకు పట్టనట్టుగా, నాకు ఏమి తెలియనట్టుగా, నాకు ఏమి తెలియదు అన్నట్టుగా నువ్వు చేస్తే అది నష్టం నీకే. సంఘంలో తోటి విశ్వాసులతో ఏకీపించే మనసు నీకు ఉండాలి, ఏకాభిప్రాయం ఉండాలి, ఏక ఆలోచన నీకు ఉండాలి. ఓవరాల్గా సంఘంతో ఏకీపించాలి. కొంతమంది అంటారు అసలు సంఘానికి వేరుగా ఉన్నట్టు మాట్లాడతారు. వాళ్ళు ఎవ్వరు మమ్మల్ని పట్టించుకోవట్లేదండి, పాస్టర్ గారు పట్టించుకోవట్లేదండి, సంఘం పట్టించుకోవట్లేదండి, ఎవ్వరు మమ్మల్ని ప్రేమించట్లేదండి, ఎవ్వరు మమ్మల్ని అంగీకరించట్లేదని నేను అంటాను. సంఘం నిన్ను ప్రేమించదు, నువ్వు సంఘాన్ని ప్రేమించాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. సంఘం నిన్ను ప్రేమించదు, సంఘం నువ్వు ప్రేమిస్తే సంఘం యొక్క ప్రేమ నీకు అర్థమవుద్ది. భర్త నువ్వు ప్రేమిస్తే నీ భర్త ప్రేమ నీకు అర్థమవుద్ది. నీ భార్యను ప్రేమిస్తే నీ భార్య ప్రేమ నీకు అర్థమవుద్ది. నువ్వు మొదట ప్రేమించకుండా అవతల ప్రేమ నీకు అర్థం కానప్పుడు దాన్ని ఎలా అంగీకరించగలుగుతావు? ఈరోజు కొన్ని కంప్లైంట్స్ అండి, సంఘస్థులు మమ్మల్ని ఎవరు ప్రేమించట్లేదండి, సంఘం మమ్మల్ని ప్రేమించదండి, సేవకుడు మమ్మల్ని ప్రేమించడండి. నేనంటాను సంఘాన్ని నువ్వు ప్రేమించు, నీ సేవకుడిని ప్రేమించు, ఇష్టపడు, మంచి అభిప్రాయం కలిగి ఉండు. భిన్నాభిప్రాయం, చెడ్డ ఆలోచనలు కలిగి ఉండొద్దు. నువ్వే సహవాసాల గురించి నువ్వే భిన్నంగా మాట్లాడితే, నువ్వే భిన్నాభిప్రాయం తీసుకొస్తే ఎలా చెప్పగలవు సాక్షి నీ గురించి? ఎలా చెప్పగలవు నేను ఆత్మీయంగా ఎదగలుగుతున్నానని? ఎలా చెప్పగలవు నేను ఆధ్యాత్మిక బలపడగలుగుతున్నానని? అది కష్టం, అది చాలా కష్టం. ఈరోజు గమనం లేనివారు, గ్రహింపు లేనివారు, ఆలోచన లేని వారు చేసే పొరపాట్లు ఇవే. సంఘంతో ఏకీపించాలి. ఏక మనసు లేకుండా చేస్తాడు సాతానుడు. ఏక మనసు కలిగి మనం ఉండాలి, ఏక మనసు కలిగి ఉండాలి, ఏక మనసు కలిగి ఉండాలని యేసు ప్రభు ప్రార్థన చేశాడు. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 20-21 వచనాలు. యోహాను సువార్త 17వ అధ్యాయం 20-21 వచనాలు. లోకము నమ్మునట్లు వారును మన యందు ఏకమై ఉండాలని వారి కొరకు మాత్రము ప్రార్థన చేస్తున్నాను. మన కొరకు ఆయన ప్రార్థన చేశాడు. ఆయన సిలువకు అప్పగించబడక మునుపు గెత్సేమనే తోటలో 17వ అధ్యాయంలో ప్రార్థన చేస్తున్న ప్రభువా, నువ్వు నేను ఏకమై ఉన్నట్లుగా వారు కూడా ఏకమై ఉండాలి. వారిలో వారందరూ కలిసి మనతో ఏకమై ఉండాలని యేసు ప్రభు చేసిన ప్రార్థన. కనుక సైతాను గాడు
సంఘాన్ని చెదరగొట్టాలని, సంఘాన్ని చీల్చాలని, సంఘాల్లో భిన్నాభిప్రాయాలు రావాలని, సంఘాన్ని పాడు చేయాలని వాడు ఏక మనసును పాడు చేస్తాడు. ఐక్యత ఉండదు. ఐక్యతను పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం. సంఘంలో ఐక్యతను పాడు చేసే ఆలోచన తావివ్వకూడదు. దేనికి తావివ్వకూడదు. సంఘంలో ఐక్యతను కాపాడుకోవాల్సిన ధర్మం మనకుంది. అది బాధ్యత. ఒక సంఘ కాపరిగా నేను సంఘంలో ఐక్యతను పాడు చేయకుండా నడవలసిన వంతు నాకుంది. ఒక విశ్వాసిగా సంఘంలో ఐక్యతను పాడు చేయకుండా నడవలసిన వంతు నీకుంది. దాన్ని గ్రహించి నడిచినప్పుడు నీ ద్వారా సంఘానికి ప్రయోజనం, నీ ద్వారా సంఘానికి ప్రయోజనం, ఉపయోగం. కనుక సంఘంలో ఏక మనసును పాడు చేయాలని, ఐక్యతను చెడగొట్టాలని వాడు భిన్నాభిప్రాయాలు తీసుకొని వస్తూ ఉంటాడు, భేదాభిప్రాయాలు తీసుకొని వస్తూ ఉంటాడు. జాగ్రత్తగా చూడండి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచన భాగంలో చక్కని మాట ఉంది. కొలసీ 3:13. ఒకరినొకడు సహించుచు, ఒకరినొకడు క్షమించడం. ఏక మనసు ఉన్నప్పుడు క్షమాగుణం కలుగుతుంది. అంతే. అండర్స్టాండింగ్ మైండ్ ఉంటుంది. నీ తోటి విశ్వాసిని అర్థం చేసుకుంటావు, నీ సేవకుని అర్థం చేసుకుంటావు, నీ సంఘాన్ని అర్థం చేసుకుంటావు. ఈ ఏక మనసు లేనప్పుడు నువ్వు అర్థం చేసుకోలేవు, క్షమించలేవు, ఓర్వలేవు, భరించలేవు. అబ్బో నేను ఓర్వలేనండి, నేను ఆ సంఘంలో ఉండలేనండి, ఆ సహవాసంలో ఉండలేనండి. ఆ ఫీలింగ్ ఎట్లా వస్తుంది నీకు? కేవలం ఒకటే, ఏక మనసు పాడైపోయింది. ఏక మనసు పాడైపోతే మనం ఒక స్థలంలో ఉండలేము. కష్టం అది. భార్య భర్తల మధ్య ఏక మనసు పాడైనా, పిల్లల మధ్య ఏక మనసు పాడైనా ఒక ఇంట్లో ఉండలేరు. అది కష్టం. ఏక మనసు చాలా విలువైంది. ఏక మనసు నీకుంటే నువ్వు అర్థం చేసుకుంటావు, తోటి వాళ్ళని భరిస్తావు, సహిస్తావు. నువ్వు అర్థం చేసుకుంటావు, సహిస్తావు, భరిస్తావు, క్షమించగలుగుతావు. అది ఏక మనసులో కలిగే ఒక గొప్ప ఆశీర్వాదం. పేతురు మొదటి పత్రిక 3:8 కూడా చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచన భాగం. పాలుపడి వినయ మనస్కులై ఉండండి. జాగ్రత్తడండి. ఏక మనసు ఉండడం వల్ల తోటి వాళ్ళ బాధలు మనం అర్థం చేసుకుంటాం, మనం సహాయం చేయగలిగినంత సహాయం చేయగలుగుతాం, ప్రార్థించగలిగినంతగా ప్రార్థన చేయగలుగుతాం. పక్క వాళ్ళ గురించి ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? వాళ్ళు బాధపడుతుంటే నాకు 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 పట్టలేదు, నేను బాధలు ఉన్నప్పుడు వాడు ప్రార్థన చేశాడా అన్న ఫీలింగ్ నీకు వస్తుందంటే కారణం ఏంటి? నీలో ఏక మనసు లేదు. సంఘాల ఏకాభిప్రాయాన్ని పాడు చేస్తాడు సాతానుడు. నువ్వు తోటి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలన్నా, వాళ్ళకి సహకారం ఏదైనా చేయాలన్నా, ఆ మనసు నీకు రావాలన్నా నీలో ఏక మనసు ఉండాలి. ఆ ఏక మనసు లేకపోతే ఐక్యత ఉండదు. ఐక్యత లేకపోతే బలం ఉండదు. మీకు తెలుసు కదా, అడవిలో మేస్తున్న 4 ఎద్దులు ఐక్యత కలిగి మేస్తున్నప్పుడు ఒక సింహం వచ్చింది. వాటిని చీల్చాలని 4 కలిసి ఒక్క దెబ్బతో పొడిస్తే అవతలకి వెళ్ళిపడింది. మృగరాజు వల్లే కాలే. ఏం చేస్తే బాగుంటుంది అర్థం కావట్లే. అంతలో గుంట నాకు ఒకటి వచ్చింది. ఏ రాజా, ఏంది దిగులుగా ఉన్నావు? ఏంటి బాధ? ఏమిలే, ఇదిగో ఎద్దులు బలిష్టంగా ఉన్నాయి, వాటి మాంసం తినాలని ఆశ నాకుంది, నా వల్ల కావట్లేదు. వెళ్తుంటే 4 కలిసి ఒకేసారి పడుతున్నాయి, నేను నిలబడలేకపోతున్నాను, చంపేస్తాను, భయం కలుగుతుంది. నేను నీకు సహాయం చేస్తా, ఆ 4 ఎద్దులలో ఐక్యతను పాడు చేస్తా. ఏదన్నా రాజు దయదలిచి నాకు కూడా ఒక మొక్క ఇస్తే నీతో పాటు నేను కూడా బోడీ చేస్తా, సరే సావు ఏదో ఒకటి చెయ్యి అనగాని ఈ గుంట నాకు వాళ్ళ మధ్యలో ఎంటర్ అయ్యింది. ఎంటర్ అయ్యి మెల్లగా ఫ్రెండ్షిప్ చేసింది. వెంటనే కలహాలు రేపలే, వెంటనే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం ప్రారంభించింది. సింహాన్ని గురించి, రాజుగా ఉన్న మృగరాజు గురించి భిన్నమైన అభిప్రాయాలు తీసుకొస్తుంటే, ఓహో మనబోటి ఇబ్బంది పడుతున్న బాధితురాలు అనుకుంటా, బాధితుడు అనుకుంటా,
అన్నట్టుగా ఆ ఎద్దులు కూడా ఆ గుంటనకు ఏకీపించాయి. మెల్లగా ఒకరి మీద ఒకరికి సాడీలు చెప్పడం ప్రారంభించింది. అసలు తెలుసుకోవడం లేదు. ఆ ఎద్దు కోసం ఏదో అన్నట్టుగా ఈయన అక్క చెబితే అది నమ్మి వెంటనే వేరైపోయి మేస్తాం. అట్లా 4 ఎద్దులు 4 దిక్కులు వెళ్ళిపోయినాయి. ప్రశాంతంగా ఒకదాని తర్వాత ఒకటి చంపుకొని తినడం మొదలెట్టింది ఆ సింహం. ఈ సింహం ఆ 3 ఎద్దులు చూస్తుండగా ఒక ఎద్దు మీద దాడి చేస్తున్నా కూడా ఆ 3 నాకు కాదు కదా, నేను కాదు కదా పట్టి పట్టినట్టుగా ఉన్నాయి. తర్వాత స్టెప్ ఎవరిది? ఇంకొక ఎద్దు. మిగతా ఎద్దులు కూడా 2 ఎద్దులు ఉన్నాయి. నాకు కాదుగా బాధ, వాడికి తెలియాలే, నా నుంచి వేరయ్యాడు కదా, వాడికి తెలియాలని ఆ కాము ఉంది. జాగ్రత్తనండి, ఐక్యతను పాడు చేసేది సాతానుగాడు. దాన్ని పాడు చేయడం వల్ల బలం ఉండదు, బలహీనమైపోతాం, వాడి చేతిలో కీల బొమ్మలుగా మారిపోతాం. ఈరోజు చాలా సంఘాలు సైతాను చేతిలో కీల బొమ్మలుగా మారడానికి కారణం ఏంటి తెలుసా? సంఘాల్లో ఏకత్వాన్ని లేకుండా చేస్తున్నాడు, ఏక మనసు లేకుండా చేస్తున్నాడు. నా ప్రార్థన, నా ఆశ, నా కోరిక సంఘం స్థిరంగా బలంగా కొనసాగించబడాలంటే మొదటిగా ఏక మనసు సంఘంలోనికి రావాలి. ఆమేన్. ప్రార్థన చేయి, పెనుగులాడు, దేవుని కాడ ప్రాధేయపడు. దేవుడు ఖచ్చితంగా ఏకాగ్రత నిలిపే ఆలోచనలు ఇచ్చి సంఘంలో నిన్ను నిలబెట్టగలడు. నీ ద్వారా ఇతరులు కట్టగలడు, ఇతరులు అనేకులు కట్టగలరు. అట్లా సంఘం కట్టబడడం ద్వారా దేవుని మహిమ ప్రత్యక్షమవుతుంది. హల్లెలూయా. ఏక మనసుని దెబ్బ కొట్టాడా ఐక్యత పోద్ది, ఐక్యత పోయిందా బలం పోద్ది, బలం ఉండదు. ఏక మనసు లేదు కనుకనే ప్రార్థనలో ఏకీవించలేకపోతున్నావు. అమ్మా, మన సంఘానికి వచ్చే సహోదరికి ఆరోగ్యం బాగలేదు, ప్రార్థన చేయమంటే దానికి అట్టగే జరగలే అన్నట్టు ఫీల్ అయిపోయి మనసులో కాము చూస్తావు. ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేయు. తోటి సహోదరి కదా, మన సంఘానికి వచ్చేది కదా, సహవాసానికి వచ్చామే కదా, ప్రార్థన చేద్దాం, నా బాధ్యత కదా. ఆ మనసు నీకు ఎందుకు రావట్లేదు? ఏక మనసు లేదు, ఏక మనసు లేదు. ఒక అంశం కోసం ప్రార్థన చేయమన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయకుండా మోకమొత్తులా మారుతున్నావంటే, 1 నీకు ప్రార్థన రాకుండా ఉండాలా, 2 నిద్రలను తారాలా, 3 ఏక మనసు నీకు లేదు. ఈ 3 ఏదో ఒకటి నీలో ఉండాలా. ఈ 3 ప్రమాదమే, ఈ 3 ప్రమాదమే. ఈ 3 నిన్ను నరకని గిడ్చుకొని పోతాయి. జాగ్రత్త. ఏక మనసును పాడు చేసేది ఏది నీలో ఉండకూడదు. కుటుంబాల్లో అయినా, భార్య భర్తల మధ్య అయినా, కుటుంబంలో అయినా ఏక మనసు లేకుండా సాతానుగాడు చెదరగొట్టేది కారణం ఏంటి తెలుసా? నీ కుటుంబాన్ని బజారు చేర్చడానికి, నీ బ్రతుకును బజారు పాలు చేయడానికి, నీ జీవితంలో సమాధానం లేకుండా చేయడానికి, నీ జీవితంలో నెమ్మది లేకుండా చేయడానికి, నీ జీవితంలో ఆరోగ్యం లేకుండా చేస్తాడు వాడు. కనుక జాగ్రత్త. ఐక్యత, ఏక మనసు చాలా 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 ప్రాముఖ్యం. ఒక కుటుంబ వ్యవస్థలో భార్య భర్తల మధ్య ఏక మనసు ఎంత అవసరమో సంఘంలో కూడా అంతకంటే అవసరం. కారణం, నలుగురు కలుస్తాం. ఒక ఇంట్లో నలుగురు ఉంటేనే వాళ్ళకి సమాధానం చెప్పలేం. ఒక ఇంట్లో ఒక నలుగురు ఉంటేనే, ఒక 5గురు ఉంటేనే ఎవరి దారాలదే, ఎవరు తీరాలదే, ఎవరి మాటాలదే, అసలు ఎవరు తవరం ఉండదు, దిక్కు మొక్కు ఉండదు, ఎవడి ఇష్టం వాడిదే. అటువంటి ఒక ఇంట్లోనే అంత గోలైతే కొన్ని 100 కుటుంబాల కలయిక సంఘం. కనుక ఈ సంఘంలో పరిశుద్ధాత్ముడు పని చేయునుగాక. హల్లెలూయా. కీర్తనలు 133వ అధ్యాయం 1వ వచనం. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. మొట్టమొదటి ఐక్యత మేలు కలిగిస్తుంది, ఐక్యత మేలు కలిగిస్తుంది. మనోహరం, చాలా శుభసూచకమైన ఆనవాళ్ళు కలిగిస్తుంది. సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం. ఐక్యతను పాడు చేస్తాడు వాడు. ఐక్యతను పాడు చేయడం వాడు కొట్టే ఒకే ఒక చోట ఏక మనసు, ఏకాగ్రత లేకుండా చేస్తాడు. ఇక మనసు ఉండదు. ఏక మనసు లేకపోతే భర్తకి భార్య మీద మనసు ఉండదు, భార్యకి భర్త మీద మనసు ఉండదు. కనుక కుటుంబం అంతా కూడా గందరగోళం అయిపోద్ది. కుటుంబ వ్యవస్థలో ఏక మనసు అవసరం, సంఘ వ్యవస్థలో కూడా ఏక మనసు అవసరం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక.